ఆరోగ్యకరమైన స్నాక్స్ చిరుతిళ్ళ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? బిస్కెట్స్కి స్వస్తి పలకాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. సాయంత్రం వేళ మీరు ఎంతో ఇష్టంగా తినే ఒక బిస్కెట్ లేదా చిప్స్ ప్యాకెట్ మీ శారీరక మెటబాలిజాన్ని ఏ స్థాయిలో దెబ్బతీస్తుందో తెలుసా? ఒక అంచనా ప్రకారంగా ఇలాంటి ప్యాక్ చేసిన ఆహారం క్రమంగా తీసుకునే వాళ్ళలో జీర్ణకోశ వ్యాధులు 60% ఎక్కువగా ఉంటున్నాయి. ఆఫీస్ పనిలో ఉన్నప్పుడు లేదా ప్రయాణాలలో మనకు తెలియకుండానే ప్రాసెస్ చేసినటువంటి పదార్థాల వైపు మొగ్గు చూపిస్తూ ఉంటాం. అయితే ఇవి శరీరంలో ఇన్ఫ్లమేషన్ని పెంచేస్తాయి, దీర్ఘకాలపు ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయి. ప్రకృతి సిద్ధమైన తామర గింజలు, వేయించిన శనగలు మన రక్తంలో ఉండేటువంటి చక్కెర స్థాయిని ఎలా స్థిరంగా ఉంచుతాయి? అవిపత్తికర చూర్ణం, అశ్వగంధారిష్టం లాంటివి మన జీర్ణ నాళంలో ఉండేటువంటి దోషాలని తొలగించేసి జీవక్రియని ఎలా పెంచుతాయి? ఈ కీలకమైన అంశాలని, రహస్యాల్ని బాగా లోతుగా కూలంకషంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. చాలామంది బిస్కెట్స్ని తింటూ ఉంటారు కదా, వాటిలో ఉండేటటువంటి సాధక బాధకాలు ఏమిటి, ఇబ్బందులు ఏమిటి, వీటికి ప్రత్యామ్నాయాలు ఏమిటి, ఇది మనం తెలుసుకోబోతున్నాం. ఆరోగ్యకరమైన చిరుతిళ్ళు ఏమిటి, బిస్కెట్లకి మనం స్వస్తి పలికి వీటిని ఎలా ఎంచుకోవాలి, ఇదే మనం తెలుసుకోబోయేది. మనం రోజు తీసుకునేటువంటి చిరుతిళ్ళు మన శారీరక మెటబాలిజాన్ని అంటే జీవక్రియని విపరీతంగా దెబ్బతీస్తాయి, తీవ్రమైన ప్రభావం చూపిస్తాయి. ఒక అంచనా ప్రకారంగా ప్యాక్ చేసినటువంటి ఆహార పదార్థాలు తినే వాళ్ళలో జీర్ణకోశ వ్యాధులు 60% ఎక్కువగా ఉంటున్నాయని తేలింది. మనం ఎంతో ఇష్టంగా తినేటువంటి బిస్కెట్లు, చిప్స్ ఇలాంటివి శరీరానికి కేవలం ఖాళీ క్యాలరీని మాత్రమే అందిస్తాయి, అంటే ఎంటీ క్యాలరీస్ని మాత్రమే ప్రొడ్యూస్ చేస్తాయి. ఇవి ఆకలిని, మన ఎపిటైట్ని తాత్కాలికంగా అణిచేస్తాయి. అయితే లోపల మాత్రం పోషకాహార లోపాన్ని సృష్టిస్తూనే ఉంటాయి. మారుతున్న జీవన శైలి వల్ల మనం సహజమైన ఆహారానికి దూరం అవుతున్నాం. ఆఫీస్లో ఉన్నప్పుడు లేదా సాయంత్రం వేళల్లో ఏదో ఒకటి తినాలన్న కోరిక కలగటం సహజం. ఇలాంటి టైంలో మనం సులభంగా దొరికేటువంటి ప్రాసెస్ చేసిన పదార్థాల వైపు అట్రాక్ట్ అవుతున్నాం, మొగ్గు చూపిస్తున్నాం. అయితే మన పూర్వీకులు అనుసరించినటువంటి చిరుతిళ్ళు కేవలం రుచిని మాత్రమే కాకుండా సంపూర్ణ ఆరోగ్యాన్ని కూడా అందించేవి. నేటి కాలంలో ఈ పాత పద్ధతుల్ని మళ్ళీ మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ఆయుర్వేద శాస్త్ర ప్రకారంగా మధ్యాహ్నం లేదా ఈ సాయంత్రం తీసుకునే ఆహారం లఘుగా, అంటే లైట్గా, అంటే తేలిగ్గా ఉండాలి. ఇవి అగ్నిని, అంటే జీర్ణశక్తిని పెంచేవిగా ఉండాలి తప్పితే మందగింపజేసేవిగా ఉండకూడదు. సహజమైనటువంటి గింజలు, పప్పు ధాన్యాలు మన శరీరంలో ఉండే ధాతుని పుష్టి చేస్తాయి, ఇంప్రూవ్ చేస్తాయి. కృత్రిమ రసాయనాలు లేని ఆహారం తీసుకోవటం వల్ల మనస్సు అలాగే శరీరం రెండూ ఉత్సాహంగా ఉంటాయి. ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాన్ని ఎంచుకోవటం ద్వారా మనం ఈ దీర్ఘకాలపు వ్యాధుల్ని నివారించవచ్చు. ఇక వివరాల్లోకి వెళ్దాం. ముందుగా చెప్పుకోవాల్సింది వేయించిన శనగల గురించి. పోషకాల గని అని చెప్పొచ్చు ఈ శనగల్ని. అందుకే మన పేరెంటాలలో వీటిలలో కూడా, ఫంక్షన్స్లో కూడా ఈ శనగలు ఇస్తూ ఉంటారు. బిస్కెట్లకి చాలా ఉత్తమమైన ప్రత్యామ్నాయం ఏంటంటే వేయించిన శనగలు. వీటిలో ఉండేటువంటి ఆ ప్రోటీన్, అంటే మాంసకృతులు, పీచు పదార్థం, ఇవన్నీ కూడా మనకి సహాయపడతాయి. ఇవి తిన్నప్పుడు కడుపు నిండుగా ఉన్న అనుభూతి కలుగుతుంది. శక్తిని పెంచేటువంటి విధానమే ఆసక్తికరమైంది వీటిలలో. శనగలు రక్తంలో ఉండేటువంటి చక్కెర స్థాయిని స్థిరంగా ఉంచుతాయి. వీటిని తినడం వల్ల తక్షణమే శక్తి లభిస్తుంది, అదే సమయంలో అది సస్టైన్గా ఉంటుంది. డయాబెటీస్ ఉన్నప్పుడు వీటిని నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. అలాగే ఇవి కండరాల నిర్మాణానికి, అలాగే ఎముకల పుష్టికి కూడా సహాయపడతాయి, ఎందుకంటే వీటిలో ప్రోటీను, అంటే కాల్షియం ఇలాంటివన్నీ ఉంటాయి. తామర గింజల గురించి మరీ చెప్పుకోవాలి. ఇవి చేసే అద్భుతాల గురించి మీకు తప్పకుండా చెప్పాలి. ప్రస్తుత కాలంలో మఖానా అని పిలిచేటువంటి తామర గింజలు చాలా ప్రాచుర్యం పొందుతున్నాయి. ఇవి కొలెస్ట్రాల్, సోడియం లేని అద్భుతమైన చిరుతిండి. ప్రధానంగా దీంతో గుండె ఆరోగ్యాన్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఇందులో ఉండేటువంటి యాంటాక్సిడెంట్లు శరీరంలో ఉండేటువంటి ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తాయి. వీటిని చాలా తక్కువ మొత్తంలో నెయ్యి వేసి వేయించుకొని కాస్తంత సైంధవ లవణాన్ని, అలాగే కొద్దిగంత మిరియాల పొడిని జల్లుకొని తింటే ఎంతో రుచిగా ఉంటాయి. ఇవి కిడ్నీల ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. అయితే కిడ్నీలు హెల్తీగా ఉండాలనుకుంటే ఉప్పు బాగా తగ్గించి వాడుకోవాలి. మెగ్నీషియం ఎక్కువగా ఉండటం వల్ల రక్త ప్రసరణ వీటితోటి మెరుగుపడుతుంది. మొలకెత్తిన గింజలు, వాటి ప్రాముఖ్యత గురించి మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు చిరుతిళ్ళ విషయంలో.
పెసర్లు, శనగలు ఇలాంటి వాటిని మొలకలుగా అంటే స్ప్రౌట్స్ కింద మార్చి తీసుకోవటం వల్ల వీటిలో ఉండేటువంటి పోషక విలువలు 10 రెట్లు పెరుగుతాయి. ప్రధానంగా క్రియ అనేది వీటితో ఇంప్రూవ్ అవుతుంది. మొలకెత్తిన గింజల్లో ఎంజైమ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియని పెంచుతాయి. వీటిలో వైటమిన్ సి అలాగే ఐరన్ పుష్కలంగా ఉంటాయి. ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం 1 కప్పు మొలకల్ని తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. గ్యాస్ సమస్యలు రాకుండా ఉండడానికి వీటిని కొద్దిగా ఆవిరిపైన ఉడికించి తీసుకోవటం మంచిది. మరమరాలు గురించి మనం మరీ చెప్పుకోవాలి. ఈ హెల్దీ స్నాక్స్ గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు ఇది ఒక మంచి తేలికైనటువంటి ఆహారం. చాలా తక్కువ క్యాలరీలు ఉంటాయి దీంట్లో. కాబట్టి తక్కువ క్యాలరీతో కడుపు నింపుకోవాలనుకునే వాళ్ళకి మరమరాలు అంటే పఫ్డ్ రైస్ అనేది ది బెస్ట్ ఎంపిక. వీటిని రకరకాల కూరగాయలతో కలిపి మసాలా వరుగుల్లాగా మీరు చేసుకోవచ్చు. మెయిన్గా వీటితోటి బరువు నియంత్రణ సాధ్యమవుతుంది. వీటిలో పిండి పదార్థం ఉంటుంది కానీ తక్కువ ఉంటుంది. బరువు తగ్గాలనుకునే వాళ్ళు ఆ బిస్కెట్లు మానేసేసి వాటికి బదులుగా మరమరాలను చేర్చుకోవటం మంచిది. దీంతో ఎపిటైట్ని కంట్రోల్ చేయొచ్చు. దీంట్లో కొవ్వు పదార్థాలు దాదాపు శూన్యం. ఇది త్వరగా జీర్ణం అవుతుంది. అలాగే శరీరానికి అవసరమైన తక్షణ శక్తిని ఇస్తుంది. ఇక ఎండు ఖర్జూరాలు, డ్రై ఫ్రూట్స్ వీటి గురించి కూడా ప్రత్యేకించి మనం చెప్పుకోవాలి. తీపి తినాలనుకున్నప్పుడు బిస్కెట్లకు బదులుగా ఎండు ఖర్జూరాలు కానీ, అంజీరా కానీ ఇలాంటివి ఎంచుకోండి. అలాగే బాదం, వాల్నట్స్ లాంటి గింజలు ఆ మెదడు పనితీరుని ఇంప్రూవ్ చేస్తాయి. మెదడు దీంతో చురుగ్గా ఉండడానికి తోడ్పడతాయి. ప్రధానంగా పోషక విలువల గురించి మనం చెప్పుకోవాలి. వీటిలో ఉండేటువంటి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ నర్వస్ సిస్టమ్ని కాపాడతాయి. గుప్పడు మిశ్రమ గింజలు అంటే మిక్చర్ ఆఫ్ ఆల్ నట్స్ అంటారు. వీటిని తినడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. ఇవి శరీరానికి అవసరమైన సహజమైన నూనెని కూడా అందిస్తాయి. పిల్లలకి ఇది మేధోశక్తిని పెంచే అద్భుతమైన ఆహారం. అయితే మరి అప్పుడప్పుడు తప్పకనో తెలుసో తెలియకో బిస్కెట్ తింటే అప్పుడు ఏం చేయాలి? దీనికి మంచి ఆయుర్వేద పరిష్కారాలు ఉన్నాయి. వీటిని మనం ఒక యాంటీడోట్ కింద వాడుకోవచ్చు. వీటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన ఒక సౌమ్యమైన ఔషధం ఉంది. అవిపత్తికర చూర్ణం. బయట దొరికేటటువంటి జంక్ ఫుడ్ లేదా బిస్కెట్లు తిన్నప్పుడు వచ్చేటువంటి ఎసిడిటీ కానీ లేదా అజీర్ణం తగ్గడానికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది. 3 గ్రాముల చూర్ణాన్ని భోజనానికి ముందు నీటితో తీసుకోవాలి. ఇది జీర్ణనాళంలో ఉండేటువంటి ఆ పిత్త దోషాన్ని తగ్గిస్తుంది. కడుపులో మంటని నివారించి జీర్ణక్రియని క్రమబద్ధం చేస్తుంది. ఇది సహజమైనటువంటి మలబద్ధక నివారణ కింద ఉపయోగపడుతుంది. ఇలాంటిది మరొక మంచి మందు అశ్వగంధారిష్టం. చిరుతిళ్ళ అలవాటు వల్ల కలిగేటువంటి నీరసం, శక్తి లేకపోవటం ఇలాంటి వాటిని అశ్వగంధారిష్టం పోగొడుతుంది. 15 నుంచి 20 మిల్లీలీటర్ల అశ్వగంధారిష్టాన్ని సమానమైన నీటితో కలిపి తీసుకోవాలి. ఇది నర్వస్ సిస్టమ్ని స్ట్రెంథన్ చేస్తుంది. అలాగే శరీరంలో జీవక్రియని పెంచుతుంది. రోగనిరోధక శక్తిని పెంచడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. ఇది మానసిక ఒత్తిడిని సైతం తగ్గించి ప్రశాంతమైన నిద్రని ఇస్తుంది. దాడిమాస్టిక చూర్ణం గురించి కూడా మనం చెప్పుకోవాలి. ఒక మంచి యాంటీడోట్. జీర్ణశక్తి తగ్గి ఆకలి లేని వాళ్ళకి ఔషధం మేలు చేస్తుంది. దానిమ్మ పండు ప్రధానంగా ఉండే ఈ చూర్ణాన్ని 3 గ్రాముల మోతాదుగా మజ్జిగతో తీసుకోవాలి. ఇది పేగుల్లో ఉండేటువంటి క్రిములను తొలగిస్తుంది. అలాగే ఇంకా శరీరాన్ని కూల్ డౌన్ చేస్తుంది. ప్రధానంగా మాటిమాటికి అయ్యేటువంటి విరేచనాలు, ఫుడ్ పాయిజనింగ్ వల్ల అయ్యేటువంటి విరేచనాలు ఇలాంటి వాటిని తగ్గిస్తుంది. పోషకాలు దీంట్లో ఉంటాయి. ఇవి శరీరానికి అందుతాయి. కడుపు ఉబ్బరింపు లాంటి సమస్యలను తక్షణమే ఇది తగ్గిస్తుంది. ముగింపుగా ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు మనవి చేయాలి. మనం ఎంచుకున్నటువంటి చిన్న ఆహార మార్పులే భవిష్యత్తులో మనల్ని ఆరోగ్యవంతులుగా ఉంచుతాయి. మార్కెట్లో దొరికేటటువంటి ఆ రంగురంగుల ప్యాకెట్ల కంటే మన వంటింట్లో ఉండేటువంటి సహజ సిద్ధమైనటువంటి ఆహారమే మనల్ని ఎప్పుడు కాపాడుతుంది. బిస్కెట్లు, కేకులు ఇలాంటి ప్రాసెస్ చేసినటువంటి పదార్థాల జోలికి వెళ్ళకండి. వీటి స్థానంలో తామర గింజలు, వేయించిన శనగలు, పండ్లు ఇలాంటివి చేర్చడం అనేది ది బెస్ట్ పద్ధతి. ప్రకృతి సిద్ధమైన ఆహారమే అసలైన ఔషధం అని మనం గుర్తుంచుకోవాలి. ఆరోగ్యకరమైన ఆహారమే ఆనందకరమైన జీవితానికి పునాది అవుతుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీద క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః. శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.